ఏరోనాటికల్ మరియు ఏవియేషన్ సంస్థ మ్యాగ్నమ్ వింగ్స్ అమెరికాలోని న్యూజెర్సీలో మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ స్థాపించబడింది. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా మరియు సింగపూర్లలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ మరియు వాణిజ్య కస్టమర్లకు వినూత్న వ్యవస్థలు మరియు ఉత్పత్తులను అందిస్తోంది మ్యాగ్నమ్ వింగ్స్. రక్షణ, చట్ట అమలు, విపత్తు ప్రతిస్పందన మొదలైన వాటి కోసం అసాధారణమైన సామర్థ్యాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. సంస్థ యొక్క ప్రధాన దృష్టి నిఘా, విపత్తు నిర్వహణ మరియు రక్షణ ప్రాంతాల కోసం చురుకుదనం కలిగిన గ్లోబల్ ఏవియేషన్ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం, స్కేల్ చేయడం మరియు పంపిణీ చేయడం. మరిన్ని వివరాలు మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ CEO అభిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అభిరామ్ గారు, మీ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకునే ముందు అసలు మీరు ఈ డ్రోన్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? సో యాక్చువల్ ఫస్ట్ అండి, నా పేరు అభిరామ్ చావా. నేను పుట్టింది పెరిగింది మొత్తం గుంటూరులోనే. నేను యూఎస్ వెళ్ళాను బ్యాచిలర్స్ చేయడానికి, అండ్ ఐ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ యూటా. సో నేను యూనివర్సిటీ ఆఫ్ యూటాలో గ్రాడ్యుయేట్ చేసే ముందు ఐ డిడ్ లైక్ మెనీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండి. దానిలో సమ్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే సూపర్ కంప్యూటర్ ఎఫిషియన్సీ మీద, లైక్ అలాస్కాలో అలా సూపర్ కంప్యూటర్స్ అనేవి టెక్సాస్లో ఉన్నాయండి. ఆ టెక్సాస్ నుంచి అలాస్కా తీసుకెళ్దాం అనుకున్నారు కూలింగ్ కోసం. సో మేమేం చేసామంటే లైక్ లేదు, ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ చేస్తే మనకి ప్రాపర్ ఎఫిషియెంట్గా వచ్చేస్తాయి అని చెప్పి మేము దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసాం, అండ్ వీ సక్సెడెడ్. సెకండ్ థింగ్ అండి, మాస్ రోవర్ మీద మాకు చాలా డిలేస్ నడిచాయండి బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ డిలే కానీ. సో ఇలాంటి డిలేస్ అన్ని నడిచాయి, అండ్ కెమెరాస్ అన్నీ కూడా 4K కెమెరాస్ అవటం వల్ల మాకు కెమెరాస్ మధ్యలో అన్ని కెమెరాస్ వచ్చాక ఒక బ్యాండ్విడ్త్ రావాలి అంటే చాలా కష్టమయ్యేది. ఓకే, మేమేం చేసామంటే దాన్ని మొత్తాన్ని తీసుకొని ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి దాన్ని ఆటోమైజేషన్ చేస్తాం. అంటే మీరు ఏ కెమెరా అయితే చూడాలనుకుంటున్నారో కరెక్ట్గా ఆ టైంకి ఆ కెమెరా మాత్రమే వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మాస్టర్ ఇలా ఉంటే ఒక ఆర్మ్ ఉంటుందండి, ఆర్మ్ని డిప్లాయ్ అయితే మిగతా కెమెరాస్ అన్నీ కూడా లో రెజల్యూషన్కి వచ్చేసి ఈ కెమెరా మాత్రం 4K రెజల్యూషన్కి వస్తుంది. ఇది ఎప్పుడైతే మరి ఆర్మ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి వెనక్కి వచ్చేస్తుందో మిగతా కెమెరాస్ అన్నీ కూడా మళ్ళీ యాజ్ యూజువల్ లైక్ 1080p కానీ లేకపోతే 720p కానీ అకార్డింగ్ టు బ్యాండ్ విత్ అనేది ఆటోమేషన్ నడుస్తాయి. అది. సో ఈ మాస్టర్ చేసే టైంలో అండి మాకు వచ్చేసరికి మా పక్క ల్యాబ్లో డ్రోన్స్ నడిచాయండి. లైక్ డ్రోన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళు వేరే ప్రొఫెసర్. సో ఆ ప్రొఫెసర్ ఆ డ్రోన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు అవి చూస్తుంటే లైక్ ఒక మెస్మరైజింగ్ అనిపించేది, ఒక బ్యూటిఫుల్గా అనిపించేది. లైక్ హౌ కెన్ ద డ్రోన్స్ ఫ్లై లైక్ సచ్ బ్యూటిఫుల్లీ అని, లైక్ అలా ఉండిపోయి లైక్ స్టేబుల్గా ఒక గాల్లో అలా ఉండిపోయాయి. సో మేము అన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రొఫెసర్ ఏం చేశారంటే మా దగ్గరకు వచ్చి లైక్ వై నాట్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ డ్రోన్స్ అని అడిగామన్నమాట. దెన్ వీ టుక్ దేర్ థింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాం, లైక్ ఆటోమేషన్స్ కానీ లేకపోతే ఎఫిషియన్సీ స్కేలింగ్స్ కానీ. సో ఇలాంటివన్నీ స్టార్ట్ చేసాం. ఇలాంటివన్నీ స్టార్ట్ చేసిన తర్వాత అది ఎంత నచ్చింది అంటే మేము ఈవెన్ దో మా కోర్స్ వర్క్ కానీ మా హోంవర్క్స్ అని కొన్ని పక్కన పెట్టేసి, సో రాత్రి మొత్తం కూడా మేము ఆల్మోస్ట్ డ్రోన్స్తో గడిపేవాళ్ళం. లైక్ డ్రోన్స్ ప్రోగ్రామింగ్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళం. సో అది చేసిన టైంలో లైక్ 2015లో అండి నేను ఒక పేపర్ క్లిప్పింగ్ చూశాను. లైక్ మన ఇండియా అనేది ఇజ్రాయెల్ నుంచి లేకపోతే వేరే అదర్ కంట్రీస్ నుంచి డ్రోన్స్ తీసుకుంటుంది అని చెప్పి నాకు అనిపించింది, వై నాట్ అస్ అని చెప్పి అనిపించింది. ఓకే. దెన్ అనిపించినా కానీ డ్యూ టు లైక్ కోర్స్ వర్క్ కానీ ఇవన్నీ చేసిన టైంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేట్, ఇండియా వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఉండాలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్. సో ఆ టైంలో జాబ్ వచ్చింది, లైక్ ఒక టెక్ జెయింట్లో ఒక జాబ్ వచ్చింది, ఒక మంచి జాబ్. సో అగైన్ ఇన్ కన్ఫ్యూజన్, బట్ మా ఫ్యామిలీ అండ్ దే స్టూడ్ బిహైండ్ మీ లైక్ వాట్ ఆర్ ద డెసిషన్ ఐ టేక్. దాని తర్వాత ఏం జరిగిందంటే 2016 జనవరిలో మనకి అటాక్స్ జరిగినాయండి. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్, లేదు అసలు మనం యూఎస్లో కాదు, మనం ఇండియాలో ఉండాలి. మా నాలెడ్జ్ కానీ మా టాలెంట్ కానీ ఇట్లాంటి అన్ని థింగ్స్ కూడా ఇండియాలో ఉండాలి, ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేయాలి అని అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. సో దెన్ వీ ఫార్మ్డ్ ఏ నెట్వర్క్, లైక్ గ్రూప్ ఆఫ్ ప్రొఫెసర్స్ కానీ లైక్ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ ఈచ్ వర్క్ అండ్ ప్రయర్ రీసెర్చ్ మొత్తం కూడా మేము యూఎస్లో చేసాం. ఓకే. లైక్ ద మెయిన్ ప్రాబ్లమ్స్కి. దాని తర్వాత ఇండియాకి వచ్చేసి ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేసాం. ఓకే. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. ఇప్పుడు మీరు చేసిన ప్రోడక్ట్స్కి వాటి పారామీటర్స్ కూడా చెప్పారు, అండ్ వీటికి అప్లికేషన్స్ ఏంటండి? దే ఆర్ లైక్ మెనీ అప్లికేషన్స్ అండి. ఒక లైక్ సమ్ ఆఫ్ ద మెన్షన్ చేయమంటే ఐ వుడ్ సే లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్, ఇండియన్ డిఫెన్స్. ఓకే. సో అన్నిటికీ మీరు ప్రోడక్ట్స్ తయారు చేశారు కాబట్టి మీరు చేసిన ప్రోడక్ట్ అనేది ఇండియన్ డిఫెన్స్కి ఎలా యూస్ అవుతుంది? ఇండియన్ డిఫెన్స్ అంటేనండి మనం ఒక సినారియో తీసుకుందాం. సో ఒక ఎనిమీ బేస్ని మనం ఫైండ్ చేస్తున్నాం.
అలా ఫైండ్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే మన యూజువల్గా ఒక ఫార్మేషన్ ప్రకారం జెట్ ఫైటర్స్ ఒక 3 జెట్ ఫైటర్స్ లాంచ్ అవుతాయి. ఇమాజిన్ వాళ్ళకి కనుక ఒక రేడార్ ఉంది అండ్ వాళ్ళకి మిజైల్స్ ఉన్నాయి ఎనిమి వాళ్ళకి. సో వాళ్ళ రేడార్లోంచి జెట్ ఫైటర్స్ వస్తున్నాయని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మిజైల్స్ ఫైర్ చేస్తారు అండ్ జెట్ ఫైటర్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి మిలియన్స్ నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి మనుషులు కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇదే సినారియో మేము కనుక మా యూఏవీస్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక కార్గో ఫ్లైట్ నుంచి మేము ఒక స్వామ్ ఆఫ్ డ్రోన్స్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ లైక్ 24 కానీ 48 కానీ 96 కానీ ఇలా గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ లాంచ్ చేస్తాం. ఇలా లాంచ్ చేసినప్పుడు అదొక ఏరియాని బట్టి స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈవెన్ దో 1 or 2 డ్రోన్స్ అనేవి లాస్ అయినా కానీ దాని కాస్ట్ వచ్చేసరికి మిజైల్ కాస్ట్ కంటే నాకు డ్రోన్స్ కాస్ట్ చాలా తక్కువ అండి. అండ్ ప్రతి ఏరియా స్కాన్ చేస్తుంది కాబట్టి, అండ్ ఈ డ్రోన్స్ అన్నీ కూడా నాకు GCS, ఎర్లీ వార్నింగ్ ఫ్లైట్ అండ్ బేస్ తోటి కమ్యూనికేట్ అయి ఉంటాయి. సో మనకి బేస్ లొకేషన్, ఎనిమీ బేస్ లొకేషన్ రాగానే మనకి అక్కడ మిజైల్స్ లాంచ్ చేయొచ్చు మన బేస్ దగ్గర. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే వీటిలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఉందండి. సో మనకి రేడార్స్ ఉన్నాయి, ఎనిమీ రేడార్స్ని మనం కూల్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మిజైల్స్ ఫైర్ చేయకుండా. ఇలా కూల్చాలి అంటే మనకి సెల్ఫ్ డిస్ట్రక్షన్ డ్రోన్స్ వల్ల అది వెళ్ళి ఆ రేడార్స్ తోటి కొలాడ్ అయిపోతాయి. సో మనకి రేడార్స్ అనేవి కంప్లీట్ డిస్ట్రక్ట్ అవుతాయి. సో దాని తర్వాత మనకి జెట్ ఫైటర్స్ వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ మనకి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇండియన్ డిఫెన్స్కి ఎలా యూజ్ అవుతుందో చెప్పారు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం ఏం తయారు చేశారు? సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండి మేము మెయిన్గా అబ్జర్వ్ చేస్తుంది 3 పాయింట్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫారెస్ట్ ఫైర్స్. సెకండ్ థింగ్ పోచింగ్ అంటే మనకి వైల్డ్ యానిమల్స్ని చంపడం, వాటి గోల్డ్ అని కానీ వాటి చర్మాన్ని కానీ అమ్మేయటం. థర్డ్ థింగ్ ఏంటి అంటే శాండ్వుడ్ స్మగ్లింగ్. సో ఫారెస్ట్ ఫైర్స్ని మనకు అన్నిటికంటే ముందు థర్మల్ కెమెరాస్ చూడగలవండి. సో థర్మల్ కెమెరాస్ వచ్చేసరికి మనకి హీట్ని చూసే కెమెరాస్. మన కంటికి కూడా కనిపించదు హీట్, కానీ ఒక థర్మల్ కెమెరా లైక్ ఆ హీట్ వచ్చే ముందే, అంటే మనకి ఫైర్ వచ్చే ముందే మనకి హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి థర్మల్ కెమెరా నుంచి హీట్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి నాకు బేస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో బేస్లోనే మనం ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ డ్రోన్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి ఈ ఫైర్ ఫైటింగ్ డ్రోన్ వచ్చేసరికి వెళ్ళిపోయి ఫైర్ని కానీ ఆ హీట్ని కానీ ఆపేసి అండ్ మళ్ళీ బ్యాక్కి బేస్కి వచ్చేస్తుంది. పోచింగ్ ఏంటంటే అండి, ఇది వచ్చేసరికి 1000 feet నుంచి 3000 feet వరకు ఫ్లై అవుతూ ఉంటుంది కాబట్టి మనకి కెమెరాస్ నుంచి ఎవ్రీథింగ్ కింద ఏముంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చరికి ఒక పర్సన్ని ట్రాక్ చేయడం కానీ, లేకపోతే ఒక వెహికల్ని ట్రాక్ చేయడం కానీ, ఇన్ కానీ అవుట్ కానీ, లైక్ ఏమేమి వస్తున్నాయి ఏమేమి వెళ్తున్నాయి అని చెప్పి ఈజీగా తెలిసిపోతుంది. అలానే ఒక పర్సన్ కానీ కామ్స్ పట్టుకుని ఉంటే మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది నామ్ పట్టుకున్నారని చెప్పి. సో దానివల్ల మనం పోచింగ్ కానీ వీటన్నిటిని కూడా మనం ట్రాక్ చేసేయచ్చు. సో ఈ డ్రోన్స్ చేయడానికి చాలా చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయండి. సో ఇఫ్ యూ వాంట్ టు నేమ్ లైక్ ఫ్యూ, ఐ కెన్ సే లైక్ ద మెయిన్ థింగ్స్ ఆర్ లైక్ ఇంటర్లింక్ కమ్యూనికేషన్ అండ్ ఎన్క్రిప్షన్ అండి. సో ఇంటర్లింక్ కమ్యూనికేషన్ అంటే మనకి బేస్ ఉంటుందండి. ఆ బేస్ నుంచి మనకి ఒక డ్రోన్ అనేది 100 kilometers రేంజ్ ఇస్తాము. బట్ ఒకవేళ 100 kilometers రేంజ్ దాటి మనం వెళ్ళాలి అంటే మనం ఇంకొక డ్రోన్ని మనం మధ్యలో పెట్టేస్తాం. ఇలా ఇంకొక డ్రోన్ మధ్యలో ఉండటం వల్ల నాకు ఈ డ్రోన్ అనేది 200 kilometers వరకు వెళ్ళగలదు, ఇది 100 kilometers వరకు వెళ్ళగలదు. సో ఇలా మనం మల్టిపుల్స్ ఆఫ్ డ్రోన్స్ కనుక తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 1000 kilometers 2000 kilometers ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్ వెళ్ళొచ్చు అండి. సో దీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఇన్నోవేషన్ అండి మేము చేసిన వాటిలో. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎన్క్రిప్షన్ అండి. ఎన్క్రిప్షన్ ఏంటి అంటే మీ జనరల్గా 128-bit AES ఎన్క్రిప్షన్ చూస్తారు, లేకపోతే 256-bit AES ఎన్క్రిప్షన్ చూస్తారు. బట్ మేము వచ్చరికి ఇదే ఎన్క్రిప్షన్ 3 levelsలో చేసామండి. ఒకటి సాఫ్ట్వేర్ AES ఎన్క్రిప్షన్ 128-bit, ఇంకొకటి హార్డ్వేర్ ఆన్ చిప్లో ఉంటుందండి ఎన్క్రిప్షన్ అనేది, ఇంకొకటి ఫ్రీక్వెన్సీలో కూడా ఉంటుంది. సో ఈ 3 ఎన్క్రిప్షన్ కలిపితే మనకు ఆల్మోస్ట్ 1 megabit అంత ఎన్క్రిప్షన్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి దీని ఒక సూపర్ కంప్యూటర్ క్రాక్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 years పడుతుంది బ్రూట్ ఫోర్స్ ద్వారా చేయాలి అంటే. మరిన్ని విషయాలు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి ABN. At 8 p.m. మీ ABN. ఇప్పుడు ఏవి చూద్దాం.
ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్. మీ కాంప్లెక్స్ ఛాలెంజెస్ ఏంటండి? ఎస్, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఛాలెంజెస్ అండి. బట్ డ్యూ టు కాన్ఫిడెన్షియాలిటీ నేను మాత్రం ఒకటే చెప్పగలను. ఆ ఒకటేంటి అంటే ఒక షిప్ మీద ల్యాండ్ చేయడం అండి. మనకి షిప్ వచ్చేసరికి ఎప్పుడు కూడా మనకి 9 డివైఫ్లో తిరుగుతుంది. అంటే ఏంటి అంటే దానికి పిచ్ అప్ అండ్ డౌన్, యా లెఫ్ట్ అండ్ రైట్, అండ్ రోల్ లెఫ్ట్ అండ్ రైట్. సో ఇలా ఉన్నప్పుడు మనకి అది ఇలా కదులుతూ ఉన్నప్పుడు ఒక వర్టికల్లీ నేను ఒక ల్యాండ్ చేయాలంటే దట్స్ మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ అండి. సో బట్ వీ అచీవ్డ్ ఇట్. దానికి చాలా హార్డ్ వర్క్ చేసామండి. నేను కానీ మా ప్రొఫెసర్స్ కానీ మా టీమ్ కానీ చాలా హార్డ్ వర్క్ చేసాం అండ్ వీ అచీవ్డ్ ఇట్. సో దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఎవర్. మీ కంపెనీ విజన్ ఏంటండి? సో మై కంపెనీ విజన్ ఇస్ లైక్ వెరీ సింపుల్ అండి. వీ వర్క్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ అండ్ బెటర్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మ్యాగ్నమ్ వింగ్స్. ఓకే, అండ్ మీ డ్రీమ్ ఏంటండి? అంటే ఇప్పుడు ఈ డ్రోన్స్ అన్ని మీరు తయారు చేస్తున్నారు, Yes. అటవీ శాఖ కూడా అందిస్తున్నారు. సో మీకున్న డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ వచ్చరికి అండి ఇండియన్ ఆర్మీలో ఫ్లై అయ్యే డ్రోన్స్ అన్నీ కూడా మావే ఉండాలి. ఓకే, లైక్ దిస్ మై డ్రీమ్. ఓకే. Yeah. ఎస్, చాలా బాగుంది మీ డ్రీమ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రతిదీ కూడా ఎక్కువగా మనం బయట నుంచి తీసుకుంటున్నాం. మనకు అవసరమైనంతే కూడా దేశానికి. సో అవన్నీ కూడా మనమే తయారు చేసుకోగలమంటారా? మీరు తయారు చేయగలరా? డెఫినెట్లీ అండి, వై నాట్. సో మీరు ఐ వచ్చే లైక్ వన్ స్మాల్ పాయింట్ అండి. మనకి యూఎస్లో ఉన్న ఇంజనీర్స్ కంటే ఇండియాలో ఉన్న ఇంజనీర్స్ చాలా ఎక్కువ మంది. ఓకే. సో వెన్ వీ టేక్ లైక్ ప్రాపర్ ఇంజనీరింగ్ స్టూడెంట్, మనం సో వెన్ వీ టేక్ లైక్ ప్రాపర్ ఇంజనీరింగ్ ఎంప్లాయ్, వీ కెన్ డూ లైక్ మోర్ దాన్ యూఎస్. అంటే అన్ని కంట్రీస్ కంటే హెడ్ మనం ఉంటాం. సో దిస్ మై స్ట్రాంగ్ ఫీలింగ్ అండ్ ఈవెన్ వీఆర్ ప్రూవింగ్ దట్ ఆల్మోస్ట్ లైక్ వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇజ్రాయల్ అని నేను ప్రౌడ్గా చెప్పగలండి. ఓకే. అండ్ మనం చేసే ప్రతి పనికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక రోల్ మోడల్ ఉంటారు. అండ్ మీలా మీరు డిఫరెంట్ ఆస్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్గా మీకున్న రోల్ మోడల్ ఎవరనేది తెలుసుకోవాలని కంపల్సరీగా ఉంటుంది. సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ ఆర్ ఇన్స్పిరేషన్ లైక్ దేర్ ఆర్ లైక్ మెనీ అండి. ఓకే. Like many, but if you say like one, I would say like Steve Jobs. Steve Jobs is my role model. Okay. And the reason because వాళ్ళ క్యాప్షనే థింక్ డిఫరెంట్ అండి. సో ఏదైనా సరే ఒక డిఫరెంట్గా చూస్తారు, ఏదైనా డిఫరెంట్గా చేస్తారు. అండ్ ద ఆస్థెటిక్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది వాళ్ళు ఇస్తారు, వేర్ ద రిమైనింగ్ కంపెనీస్ ఫెయిల్. సో ఈవెన్ అవర్ ప్రొడక్ట్స్ షుడ్ లుక్ బ్యూటిఫుల్ ఇస్ మై ఫీలింగ్ అండి. ఓకే. అండ్ మీ ఫ్యూచర్ ప్రోడక్ట్స్ ఏంటి? దే ఆర్ లైక్ మెనీ అండి. యాక్చువల్గా ఇన్ రీసెర్చ్ పైప్లైన్ మెనీ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు నేమ్ లైక్ ఫ్యూ, సో ఐ కెన్ సే లైక్ ఒక డ్రోన్ అనేది రైట్ నౌ ఒక డిఫెన్స్కి చేస్తున్నామండి, విచ్ కెన్ ఫ్లై ఫర్ లైక్ 24 hours అండ్ కెన్ టేక్ అ పేలోడ్ ఆఫ్ లైక్ 1 ton. ఓకే. ఇది వన్ ఆఫ్ ద యూఏవి. అండ్ మేము జెట్ టర్బైన్స్ కూడా చేస్తామండి. ఆ జెట్ టర్బైన్స్లో మేము వచ్చరికి ఇప్పుడు 1000 kgs ప్లస్ వరకు జెట్ టర్బైన్స్ చేస్తున్నాము. అండ్ వీఆర్ యాక్చువల్లీ ఇన్ రీసెర్చ్ పైప్లైన్లో ఉన్న ఇంకో థింగ్ ఏంటి అంటే ఇన్ ఫ్లైట్ రిఫ్యూలింగ్ చేస్తామండి. ఓకే. సో మీ డ్రోన్తోనే మనకి రిఫ్యూలింగ్ అనేది ఇట్స్ ఎ కాంప్లెక్స్ టాస్క్ లైక్ ఫర్ ద జెట్ ఫైటర్స్ అండ్ దీస్ థింగ్స్. బట్ మేము వచ్చే డ్రోన్ తోటి వీ వాంట్ అకంప్లిష్ దట్. ఓకే. అండ్ ఒక డౌట్ ఉంది ఏంటంటే చాలా డ్రోన్ కంపెనీస్ ఉన్నాయి. సో మిగతా డ్రోన్ కంపెనీస్తో పోల్చుకుంటే కనుక మీ డ్రోన్ కంపెనీలో డిఫరెన్స్ ఏంటి? ఎందుకు స్పెషల్? యాక్చువల్లీ డిఫరెన్స్ అండి సో ఐ కెన్ సే లైక్ అవర్స్ ఈజ్ లైక్ రీసెర్చ్ డ్రివెన్ అండి, మెనీ ఆర్ లైక్ ప్రొడక్ట్ డ్రివెన్. ఓకే. అంటే ఏంటి అంటే మీరు ఒక ప్రాబ్లం ఇస్తే దానికి సొల్యూషన్ చేసి రీసెర్చ్ చేసి సొల్యూషన్ చేసి మేము మీకు ఇస్తాం. బట్ రిమైనింగ్ కంపెనీస్ ఆర్ అదర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే సో ఒక ప్రోడక్ట్ తీసుకుని వాళ్ళే ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని సేల్ చేయడానికి ట్రై చేస్తాయి. సో దట్ వన్ థింగ్ ఐ కెన్ సే లైక్ కంప్లీట్ డిఫరెన్స్. ఓకే. అండ్ మీరు చాలామంది పార్ట్నర్స్ కలిపి దీంట్లో ఉన్నారు కాబట్టి భాగస్వాములుగా. సో మీరు ఒక ఎంప్లాయీని హైర్ చేసుకునేటప్పుడు ఏ క్వాలిటీస్ని మీరు ఎక్కువగా చూస్తారు? ఓకే, యాక్చువల్గా ఒక ఎంప్లాయీని హైర్ చేసుకునే ముందు వీ సీ దేర్ ఇంట్రెస్ట్, లైక్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అండ్ దే సబ్జెక్ట్ ఎలా ఉంది, మోర్ దెన్ దే నాలెడ్జ్. వీ సీ లైక్ అంటే ఎందుకు వాళ్ళు దానిలో ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఇప్పుడు వై అనే క్వశ్చన్ మనకు చాలా వస్తాయండి. సో కొన్ని ఇన్ఎఫిషియన్స్ ఉంటాయి, కొన్ని ఎఫిషియెంట్ ఉంటాయి. బట్ ఎఫిషియెంట్ కొన్ని వదిలేసి మనం ఇన్ఎఫిషియెంట్ వాటికి కూడా వెళ్తాం. అప్పుడు మనకి వై అనే క్వశ్చన్ వస్తుంది. ఆ వై అనే క్వశ్చన్ ఆన్సర్ చేసే వాళ్ళని మేము చూస్తున్నామండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ లైక్ వాళ్ళ విజన్ మా కంపెనీ విజన్ మ్యాచ్ అవ్వాలండి. ఓకే. ఎస్. అభిరామ్ గారు, యూనివర్సిటీలో మీరు రీసెర్చ్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ టైంలో ఏమైనా ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగిందా? ఎంతకాలం పట్టింది మొత్తం? యాక్చువల్గా యూనివర్సిటీలో రీసెర్చ్ అండి నేను అప్రాక్సిమేట్లీ 4 years పని చేశానండి రీసెర్చ్.
మేము వచ్చే డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద చేసాము. సో ఫస్ట్ తీసుకుంటే మనకి సూపర్ కంప్యూటర్ ఎఫిషియన్సీ మేము వర్క్ చేసామండి. సో కొంచెం ప్రాబ్లమ్ బ్రీఫ్గా చూసుకుంటే సూపర్ కంప్యూటర్స్ వచ్చే టెక్సాస్లో ఉంటాయండి, వాటిని అలాస్కా తీసుకెళ్దామని చూస్తున్నారు. సో బికాస్ ఆఫ్ ద కూలింగ్ ఇష్యూ దాన్ని మేము ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ ద్వారా సాల్వ్ చేసాము. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ లైక్ మా స్టోర్లో మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అనేది చాలా ఏర్పడిందండి. అండ్ వీ ఈవెన్ లైక్ కెమెరా ల్యాగ్ కానీ లేకపోతే సమ్ డిలేస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీటిని మేము లైక్ ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇవన్నీ అప్లై చేసి సో వీ సాల్వ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో అలా చేసినప్పుడే మాకు వచ్చిందన్నమాట ఈ డ్రోన్స్ అనేవి. మా పక్క ప్రొఫెసర్ మమ్మల్ని పిలవటం వల్ల ఈ థింగ్స్ జరగటం వల్ల సో అంటే మేమేంటి అంటే డ్రోన్స్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మేము చాలా ఈగర్గా చూసేవాళ్ళం, ఎలా ఫ్లై అవుతుంది అట్లా చూసేవాళ్ళం. సో ఆయన అడిగారు, సో లైక్ ఎక్స్పెరిమెంట్ చేయండి, లైక్ స్టార్ట్ చేయండి, లైక్ దీస్ థింగ్స్ అడిగారు, ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో అలా మేము డ్రోన్ ఫీల్డ్లోకి వచ్చామండి. ఆ డ్రోన్ ఫీల్డ్లో మేము రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసాము. వీ వెంట్ లైక్ ఫర్ ఆటోమైజేషన్ ఆఫ్ డ్రోన్స్, ఎలక్ట్రికల్ ఆటోమైజేషన్, సెన్సర్స్ పెట్టేసి అండ్ స్వామ్ ఆఫ్ డ్రోన్స్ చేసామండి. అండ్ ఎఫిషియన్సీ మీద ఎక్కువ వర్క్ చేసాం డ్రోన్స్లో. ఆ ఎఫిషియన్సీ వచ్చాక నాకు స్టెప్పింగ్ స్టోన్స్ అయ్యాయండి కంపెనీ స్టార్ట్ చేయడానికి. ఓకే. యా. సో ఆ టైంలో మేము ప్రొడక్ట్స్ అంటే అండి వీ మేడ్ లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రొడక్ట్ దట్ కంప్లీట్స్ టాస్క్ విత్ అ స్వామ్ ఆఫ్ డ్రోన్స్. సపోజ్ నేను కనుక డోర్ ఓపెన్ చేయమంటే సో ఒక డ్రోనే వచ్చేసి ఒక 2 drones or 3 drones వచ్చేసరికి ఆ డోర్ని నాబ్ని కిందకి లాగి దాన్ని డోర్ని ఇట్లా మన వైపు పుల్ చేయాలి. సో ఇలాంటి టాస్క్ మేము అచీవ్ చేసామండి విత్ డ్రోన్స్. ఓకే. అండ్ ఒక థ్రెడ్ని నాట్ చేయటం కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా వీ సాల్వ్ ఇట్. ఓకే. అండ్ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసింది ఎవరు ఈ టోటల్ జర్నీలో? మా ప్రొఫెసర్స్ అండి. లైక్ ఎంటైర్లీ ద క్రెడిట్ గోస్ టు ప్రొఫెసర్స్ అండ్ ద ఫ్యామిలీ. యా. సో నాకు యాక్చువల్గా నేను ఇండియాకి వద్దామనేటప్పుడు ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్ అండి. కన్ఫ్యూజన్ ఆఫ్ లైక్ జాబ్ తీసుకోవాలా లేకపోతే ఇండియాకి వద్దామా. సో ఇన్ టోటల్ కన్ఫ్యూజన్. బట్ మై ఫ్యామిలీ స్టూడ్ విత్ మీ. లైక్ మదర్ ఫాదర్ కానీ లేకపోతే మావయ్య కానీ సో వీళ్ళందరూ దే స్టూడ్ విత్ మీ అండ్ దే ఎంకరేజ్ మీ. నీకు ఏది అనిపిస్తే చెయ్యి, సో ఇండియాకి రావాలంటే ఇండియా వచ్చేసి లెట్స్ స్టార్ట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ హియర్ అని చెప్పి సో దే ఎంకరేజ్ మీ. ఓకే. ఫైనల్గా మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓగా అండ్ ప్రోడక్ట్స్ కూడా మీరు చాలా తయారు చేశారు కాబట్టి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎస్, వీ కెన్ డూ దట్. మేము వచ్చేసరికి మీరు ఛాలెంజ్ ఇవ్వండి, మేము చేస్తాము. ఇఫ్ యూ గివ్ ఎనీ ఛాలెంజ్ వీ విల్ డూ ఇట్. అండ్ ఒక సింపుల్ థింగ్ ఏంటి అంటేనండి మన దగ్గర ఇంజనీర్ స్ట్రెంత్ చాలా చాలా ఎక్కువ వెన్ కంపేర్ టు యూఎస్ఏ. ఒక యూఎస్ఏలో అంతా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేం? వీ కెన్ డూ ఇట్. కంపెనీ విజన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. సో వీ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ అండ్ బెటర్మెంట్ ఆఫ్ ఇండియా. మై డ్రీమ్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. సో ఫ్యూచర్లో ఇండియన్ ఆర్మీలో ఉన్న ప్రతి యూఎవ్వి కూడా మాదై ఉండాలి. సో మిగతా డ్రోన్ కంపెనీస్కి మా డ్రోన్ కంపెనీస్కి అంటేనండి బేసిక్గా ఐ కెన్ సే లైక్ వన్ థింగ్, మిగతా డ్రోన్ కంపెనీస్ అన్నీ కూడా ప్రొడక్ట్ డ్రివెన్ కంపెనీస్, మాది వచ్చరికి రీసెర్చ్ డ్రివెన్ కంపెనీస్. సో మీరు కనుక ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లం మేము అచీవ్ చేస్తాం. బట్ మిగతా డ్రోన్ కంపెనీస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే వాళ్ళొక డ్రోన్ తయారు చేస్తారు, సో దాన్ని సేల్ చేస్తారు. బట్ వీఆర్ నాట్ లైక్ దట్, వీఆర్ సంథింగ్ డిఫరెంట్. చాలా మంచి ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఇలాగే దేశం కోసం మరిన్ని ప్రోడక్ట్స్ తయారు చేసి దేశానికి అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.